హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అపోలో ఫిష్ ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే మనం ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అపోలో ఫిష్ అండి, ఇది మంచి క్లీన్ చేసి వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు కావాల్సినవి చూద్దాం. కొబ్బరిపాలండి, పచ్చి కొబ్బరిపాలు, సాల్టు, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గసగసాలు, ఎండు కొబ్బరి అండి పేస్ట్. ఇది ఇలా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాము. ఒక 3-4 గంటలన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్ కొంచెం పైకి తేలాలి. తేలేదాకా మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అంతకంటే మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తెలియని చూసారా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం, తగినంత కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే అందరికి మన ఛానల్ చూసే వాళ్ళని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. గరం మసాలా పొడి కూడా వేసుకుందాము. ధనియాలు, చెక్క, లవంగాలు ఉంటాయి కదండి, అవన్నీ ఫ్రై చేసి ఇట్లా పొడి చేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మన మ్యాగీ గాడిది వీడియోలు కూడా పెడుతూ ఉంటామండి, చూస్తూ ఉండండి. మన మ్యాగీ గారు చాలా అలరి చేస్తారు, ఒకసారి చూడండి, అవి కూడా చూస్తూ ఉండండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి అని గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాంట్లో కొబ్బరిపాలు తీసుకుపెట్టుకున్నాము. చిక్కగా తీసి పెట్టుకోండి. పచ్చి కొబ్బరిపాలు చిక్కగా తీసి పెట్టుకోవాలి. ఇది కొంచెం కలుపుకుంటూ ఉండి 2 మినిట్స్ కలిపిన తర్వాత అపోలో ఫిష్ ముక్కల్ని వేసుకుందాం. లైక్ అయితే కంపల్సరీ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచి మంచి వీడియోలు ఉంటున్నాయి మన ఛానల్లో, చాలా బాగుంటున్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇట్లా గెంటుతో తిప్పవద్దండి, ఇట్లా తిప్పుకుందాం. గెంటుతో తిప్పితే మన మొక్క చితిరైపోద్ది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. ఒక 10 మినిట్స్ అన్న మగ్గనిచ్చండి సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తెలియదు కదా, అంటే మొక్క మంచిగా ఉడిపోయింది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొంచెం పుదీనాకు, కొత్తిమీర కూడా వేసుకుందాము.
పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం మళ్ళీ చేత్తో తిప్పుకుందాం. కాస్త కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుంటే ఘాటు మంచిగా ఉంటుంది. చేత్తో తిప్పేసుకుందాం. కొంచెం గెంటి పెట్టకూడదు కదా. ఇట్లా తిప్పేసుకొని కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలేదాకా అట్టు పెట్టేసి కొంచెం మధ్య మధ్యలో ఇట్టు తిప్పేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర పుదీనాకుతో. అంతేనండి, సూపర్గా అపోలో ఫిష్ రెడీ అయిపోయిందండి. బాయ్.